Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద వచ్చిన అవతార పురుషుడు శ్రీకృష్ణుడి భగవాని జన్మదిన సంవత్సరం ఏదైతే ఎప్పుడు ఘనంగా జరుగుతుంది. ప్రజలందరికీ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనము ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్లో మొత్తం మీద చూసుకుంటే ప్రజలతో కిటకిటలాడుతుంది. ఉదయం నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ప్రత్యేక పూజలు ప్రముఖ ఆలయాల్లో చేస్తూ ఉన్నారు. కీర్తనలతో పాటు ఎక్కడంటే మొత్తం మీద కూడా ఇండియా మొత్తంలో గుజరాత్ ఇస్కాన్లో ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో అవంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. మొత్తం మీద కూడా చూసుకుంటే మనము ఉదయం నుంచి కూడా తెల్లారుజామున్లో వీళ్ళందరూ రావడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం విజువల్లో చూస్తున్నైతే దేశవ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు. నదిలో కూడా ప్రత్యేకంగా పవిత్రమైన స్నానాలు చేసి మరీ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. మొత్తం మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకసారి మనం చూసుకున్నైతే ఆ డెకరేషన్ కానీ పూర్తిగా ఫ్లవర్స్తో అలంకరించడం కానీ లేకపోతే మొత్తం మీద మనం చూడొచ్చు. ఆ డెకరేషన్ అంతా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అసలు చూడొచ్చు ఎంత బాగా ముస్తాబు చేశారు. ఉదయం అభిషేకంతో పాటు పూజలన్నీ స్టార్ట్ చేశారు. భజన జరుగుతుంది. లోపల రకరకాల పూలలతో ఎంత బాగా అలంకరించారో మనం చూడొచ్చు. స్వామివారిని చూడడానికి వేలాది మంది తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు. ఏదైతే భక్తులకి భోజనాలు ప్రసాదాలు కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు పోలీసు సిబ్బందులు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు కూడా కీర్తనలు భజనలు చేస్తూ ఉన్నారు. ఎంత మొత్తం మీద కూడా చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంది మనకి. ఒకసారి భక్తులు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మనం చూడొచ్చు కూడా చాలా బాగా అందరూ ముస్తాబయ్యి గుడికి రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం దేవుణ్ణి చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. జై శ్రీకృష్ణ, చెప్పండి. హరే హరే కృష్ణ. పొద్దు నుంచి ఎంతమంది భక్తులు వస్తున్నారు? చూస్తే చాలా కిటకిటలాడుతుంది భక్తులతో. మార్నింగ్ 7 నుంచే చాలా మంది ఉన్నారు. ఇంకా 7:30కి చాలా మంది. లాస్ట్ టైం కూడా ఇంత లేరు మాతాజీ, చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం 7కి కూడా అసలు ఎవరు రాలేదు. ఈసారి చాలా మంది వచ్చారు. చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మాతాజీ. హరే. ఈసారి అంతమంది జనాలు రావడానికి ప్రధాన కారణం ఏమైంది అంటే మాతాజీ లాస్ట్ టైం నుంచి ఎవరు రాలేదు. ఈసారి మేము వాట్సాప్లో ఇన్విటేషన్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అన్ని మేము చాలా పోస్ట్ చేసి ఉండే. ఇన్స్టాగ్రామ్ ఇన్విటేషన్స్ వల్ల మేబీ వాళ్ళు కూడా తెలిసి వచ్చినట్టున్నారు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణుడి గురించి మీరు ఏం చెప్తారు? ఒక 2 ముక్కలు కృష్ణుడి గురించి. అంటే మీరు నేను చూస్తున్న జపమాల కూడా కనిపిస్తుంది, జపం చేస్తుంటారు అనుకుంటా. ఈ జపం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? అదే కాకుండా కృష్ణుడి గురించి ఏం చెప్తారు? కృష్ణ ఈజ్ మై స్ట్రెంగ్త్ మాతాజీ. హీ ఈజ్ మై గార్డియన్, హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో ఇంకా జపమాల అంటారా, అది చాలా అంటే చాలా స్ట్రెస్ బస్టర్ అండ్ మనకి ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటే టెన్షన్లో కానీ అన్నిట్లో చాలా రిలీఫ్ ఇస్తుంది. అండ్ దీనివల్ల నాకు ఐ విల్ పీస్ఫుల్. ఎంత టెన్షన్ ఉన్నా కాసేపు జపమాల ఓపెన్ చేసుకుని చదివితే హరే కృష్ణ. అంటే మనం చూడొచ్చు కూడా భక్తులు కూడా చాలా ఆనందంగా కృష్ణాష్టమి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే చాలా మంది ఆనందంగా ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా రష్ ఉన్నారు ఈరోజు. చాలా బాగుంది. శ్రీకృష్ణుని బర్త్డే కదా, అందుకని దర్శనం చేసుకుందామని వచ్చామండి. ట్రాఫిక్ జామ్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇక్కడ చేరుకోవడానికి ఎంతసేపు పట్టింది సుమారుగా? మాకు పట్టింది 1 hour పట్టింది. ఉప్పల్ నుంచి వచ్చాము, 1 hour పట్టింది. కూడా ట్రాఫిక్ జామ్స్ కూడా చాలా ఉన్నాయి. సుమారుగా 2-3 గంటలు పడుతుంది చేరుకోవడానికి. ఒకసారి దేవుణ్ణి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనసారా ఒకసారి దర్శించుకోండి, చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మనం ఒకసారి చూడొచ్చు కూడా, దేవుణ్ణి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఆ దేవుణ్ణి మనసారా దర్శించుకుంటే ఎన్నో మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పొద్దున ఎప్పటి నుంచి భక్తులు వస్తున్నారంటే ఈసారి చాలా రద్దీగా కనిపిస్తుంది. 5 o'clock నుంచి భక్తులు వస్తారు. రాత్రి నుంచే కొంతమంది. అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా రద్దీగా ఉంది మాతాజీ. ప్రచారం బాగా జరుగుతుంది. చాలా మంది భక్తికి టర్న్ అవుతున్నారు. అంటే చూడొచ్చు కూడా చాలా ఈసారి
మొత్తం మీద కూడా ఫెసిలిటీస్ కూడా బాగా ఏర్పాటు చేస్తారని తెలుసు. accommodate more people and serve more so that they will be aware of Krishna consciousness. Hare Krishna. అంటే చూడొచ్చు ఎంత ఆనందంగా వీళ్ళు నాట్యం చేస్తున్నారు, మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆనందంగా నాట్యం చేస్తున్నారు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎలా అనిపించింది అంటే? చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ ఎలా? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భక్తుల రద్దీ ఎక్కువ. రద్దీ ఎక్కువ, చాలా బాగుంది. చాలా బాగున్నాయి చిన్న చిన్న విగ్రహాలు. బెంగళూరు చూసాము, ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్లో. ఎట్లా అనిపించింది అంటే బెంగళూరు ఇస్కాన్కి ఇక్కడికి ఎలా అనిపించింది? అది చాలా బాగుంటుందండి, ఇది కూడా చాలా బాగుంది. హరికృష్ణ హరే రామ కమిటీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా హడావుడి ఉంది, కిటకిటలాడుతుంది భక్తులతో. ఎలా అనిపిస్తుంది? సో కృష్ణ అట్రాక్ట్స్ మోర్ పీపుల్. ప్రతి సంవత్సరం గడిచే కొలది కూడా ఏంటంటే ఇస్కాన్ ఎలా అవుతుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ ద ట్రూత్ ఇన్ వాట్ ఇస్కాన్ ఈస్ డూయింగ్. సో మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ సీ. వెన్ వీ స్టార్టెడ్ 7 years 10 years ago we were only 20 people in group. సో మేము 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు మేము 20 మందితో స్టార్ట్ చేస్తాం. సికింద్రాబాద్ టెంపుల్కి అసోసియేటెడ్ మేము. వేదవిత్ నిమాయిదాస్ ప్రభు ఈజ్ అవర్ శిక్షా గురు. కానీ ఈరోజు మేము 600 మంది అయ్యాం. సో అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు మాట్లాడుతున్నాడు. కృష్ణ అనేది నామం ఎటువంటిది అంటే అది ఆ నామంలో చాలా అట్రాక్షన్ ఉందట, అంటే చాలా ఆకర్షణ శక్తి. దానివల్ల ఎవరు విన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. చూడండి, ఒక బాగా బ్యూటిఫుల్ ఏదైనా వస్తువు చూస్తే, మంచి ఫోన్ రాగానే ఎలా ఆకర్షితులు అవుతారు, అదేవిధంగా కృష్ణ అన్న పేరుకి చాలా ఆకర్షణ ఉంది. ఆ విధంగా అందరూ ఆకర్షితులు అవుతున్నారు. ఇటీవల కాలంలో చూస్తుంటే కూడా సోషల్ మీడియాలోనే కానీ యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కృష్ణ అనే పదం వస్తే కూడా ఆయన నామం తలుచుకుంటే కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలం కూడా చాలామంది యువతలో కంటిమాల వేసుకోవడం, లేకపోతే కృష్ణుని గురించి చెప్పడం, ప్రవచనాలు కానీ, లేకపోతే కృష్ణుని అతను లీలలు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. సో యువత కూడా చాలా అట్రాక్ట్ అవుతుంది. దాని గురించి ఏమంటారు? యాక్చువల్లీ యువతే ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే టెండర్ ఏజ్లో, అంటే చాలా లేత వయసులో వాళ్ళు ఏమన్నా వింటే వెంటనే మనసుకు హత్తుగా ఉంటుంది. అదే ముసలి వయసు వచ్చేటప్పటికి ఏదో మొక్కై వంగన మోనై వంగన అని చెప్పి, మీ ఏజ్ ఎటువంటిదంటే యువర్ చాలా యుక్త వయసులో ఉన్న ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇంకోటి మీకు అర్థమయ్యే శక్తి కూడా ఉంటుంది. అంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసులో బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మీకు విన్నది ఎంత కరెక్ట్ అవునా కాదా అనేది మీకు మీరే దాన్ని విశ్లేషణ చేసుకుని అది దాన్ని ఫాలో అవ్వాలని నిర్ణయించుకోగల శక్తి ఉంది. అందువల్లనే ఆ ఏజ్లో తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కృష్ణుడి గురించి ఒక 2 ముక్కలు చెప్పండి. అంటే మీకు కృష్ణుడికి ఎటువంటి సంబంధం, అంటే ఆ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో నా జర్నీ దాదాపు ఒక 25-30 years బ్యాక్ నేను ఇంజనీరింగ్లో ఉండగా స్టార్ట్ అయిందండి. సో వరకు మీకు కృష్ణుడి గురించి అంత ఏం లేదు? అంటే తెలుసు, కృష్ణ గురించి తెలుసు. మా గ్రాండ్ మదర్కి నేను రామాయణం అయితే చదివేవాడిని, కానీ ఎప్పుడు కూడా నాకు ఆకర్షణ శక్తి రాలేదు. కానీ మొట్టమొదటిసారి ఒకసారి ఇస్కాన్ నుంచి ఒక ఆయన ఢిల్లీ ఐఐటీలో హీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఖరగ్పూర్లో హీ వాజ్ సిల్వర్ మెడలిస్ట్. ఆయన ఇండియన్ నేవీకి సెలెక్ట్ అయ్యారు, విశాఖపట్నం. సెలెక్ట్ అయ్యి మా యూనివర్సిటీకి వచ్చి స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ పీపుల్, స్టూడెంట్స్కి. అండ్ నేను కూడా ఒకరోజు క్లాస్కి వెళ్ళాను. అండ్ ఐ హర్డ్ భగవద్గీత ఫస్ట్ టైం ఒకసారి విన్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ ఐ ఫెల్ట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్. అంటే ఆయన చెప్పే విధానంలో ఉండటం కాదు, ఆయన అంటే శుద్ధి అంటాం కదా, వాక్ శుద్ధి. ఆయన మాట్లాడటంలో దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ఇట్. దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇట్. సో ఐ ఫెల్ట్, ఆయన ఒకటే మాట చెప్పాడు, ప్రకృతిలో ఇంత అందమైన వస్తువులు ఆటోమేటిక్గా ఎలా వస్తాయి? పెయింట్ తీసుకుని గోడ మీద వేస్తే అందంగా రాదు కదా. అంటే సంబడి హ్యాస్ టు పెయింట్ అండ్ ద పెయింటర్ ఈస్ కృష్ణ. అంటే మనకి ఏదైనా సరే ఇది జరిగిపోతుంది, అవలీలగా ఏది జరగదు, భగవంతుడి అనుగ్రహం లేకుండా ఏది జరగదు. అంటే మనకి తల్లిదండ్రులు మనీ అది ఇస్తూ ఉంటే మన లైఫ్ చాలా స్మూత్గా, మనకి వాళ్ళు పడే కష్టం ఎప్పుడూ తెలియదు. ఆ కష్టం కృష్ణుడు భగవద్గీతలో ఏం చేయాలి, అహం బీజ ప్రజాపిత, ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఎవరీ లివింగ్ ఎంటిటీ అని. అది అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. నా లైఫ్లో 25 years పట్టింది. బట్ దెన్ వెన్ ఐ అండర్స్టూడ్. చాలా మంది యువత కూడా కృష్ణుడి బాటలో నడవాలనుకుంటారు. అంటే ప్రత్యేకంగా క్లాసెస్ అవేర్నెస్ తీసుకుందామని అనుకుంటారు. చాలా మందికి ఆ ప్లాట్ఫామ్ దొరకదు. ఇక్కడ ఇస్కాన్లో అట్లాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారా? ఉన్నాయి మాతాజీ, మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే ఇండివిజువల్ గ్రూప్స్ చాలామంది వీటిలన్నిటిని రన్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా అక్కడ ఒక స్టాల్లో హిందీకి, తెలుగుకి, ఇంగ్లీష్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు దాన్ని జస్ట్ ఫోటో తీసుకుని వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు రెగ్యులర్ లెక్చర్స్ వినే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ప్రధానంగా సండే, సాటర్డే ఇటువంటి క్లాసెస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఎస్ మాతాజీ, మేమైతే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్, ఫిజికల్ క్లాసెస్ 2 కండక్ట్ చేస్తాం.
మాది ఒక జూమ్ లింక్ అది ఉంది, దెన్ వీ హ్యావ్ గూగుల్ లింక్ అది కూడా ఉంది. మేము జనరల్గా ఏంటి కాకపోతే ఏదో క్లాస్ వింటున్నా వెళ్ళిపోతున్నా అని కాకుండా ఒక క్రమ పద్ధతిలో, అంటే అసలు ప్రాక్టీస్ అంటే ఇట్స్ నాట్ దట్ కమ్ అండ్ గో కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఒకటి చేయాలి. ఏ విధంగా చేయాలి, మెయిన్ ఏంటంటే వాల్యూస్ ఇన్ లైఫ్, అంటే వేదాల నుంచి మనం ఏ రకమైన విలువలు గ్రహించాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నది మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వాక్ ద టాక్ చేయలేదనుకోండి, దెన్ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యూస్లెస్. ఏదో నేర్చుకున్న మెడలో కంటిమాల వేసుకున్న నామం పెట్టుకున్నామంటే కాదు, ఆ బాటలో నడవటం ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వీ టీచ్ దెమ్. చాలా అందంగా ముస్తాబై మీరు కనిపిస్తున్నారు. కృష్ణుడిని ప్రాక్టీస్ చేస్తుంటారా? అతని అవేర్నెస్ కానీ అతని గురించి ఆ వేదాలు కానీ ప్రాక్టీస్ చేస్తుంటారా? యాక్చువల్లీ చిన్నప్పుడే మా డాడీ కృష్ణ కాన్షియస్నెస్కి మమ్మల్ని లైక్ ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ ఇక్కడ ఇదే ప్లేస్లో మేము గీతా క్యాంప్కి వచ్చేవాళ్ళం. చిన్న కిడ్స్ ఉన్నప్పటి నుంచి మేము చాలా శ్లోకాలు అవన్నీ నేర్చుకున్నాం. కేవలం ఇస్కాన్ వల్లే మేము క్లోజ్ బై ఉంటాం కాబట్టి మాకు తెలిసి వచ్చాము. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఐ స్టార్టెడ్ కమింగ్, అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ ద ఫస్ట్ టైం నేను వ్రతం చేస్తున్నాను అనమాట. సో ఫాస్టింగ్ అండ్ ఆల్ అన్నీ నేర్చుకొని ఇప్పుడు నేను సేవ చేయడానికి వచ్చాను. దేవుడికి సేవ చేసి అండ్ దెన్ లేటర్ మా ఇంటికి వెళ్ళి చేసుకోమని వచ్చాను. అండ్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ఫీలింగ్ అనమాట. ఐ డోంట్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది చాలామంది ఇప్పుడు యువత చాలా అట్రాక్ట్ అవుతున్నారు దానికంటే. దాని నుంచి అవేర్నెస్ తెలుసుకుందామని ఇటువంటివి ప్రాక్టీసెస్ అన్నీ ఎలా అనిపిస్తుంటాయి? మనసుకి హాయిగా ఉంటుందా? అంటే అదొక వేరే ఫేస్ చెప్పాలంటే, ఆ ఫేస్ జర్నీ ఎలా ఉంటుంది? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. ఒక్కసారి లైక్ నా డే మొత్తంలో ఎంత స్ట్రెస్ ఉన్నా ఒక్కసారి హరే కృష్ణ అనుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఈవెన్ నవ్ ఇఫ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్, నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది మనసులో. లైక్ ఇది మన ఇష్టం వచ్చినట్టు ప్రే చేసుకునే విధానం అనమాట. ఈ కాన్షియస్నెస్లో మీకు ఏమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. మీరు ఎలా కొలుచుకోవాలనుకుంటే దేవుడిని అలానే కొలుచుకోవచ్చు అనమాట. కొన్ని సర్టన్ పర్టికులర్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కొన్ని ఫాలో అవుతే దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ ఫీలింగ్ యుల్ హ్యావ్ ఇన్ సైడ్ అనమాట. యుల్ ఫీల్ సో లైట్ అండ్ హ్యాపీ. ఐ మీన్ విత్ కృష్ణ అండ్ యూ ఆర్ కృష్ణ అనమాట. ఈ కాన్సెప్ట్లో యూ ఆర్ కృష్ణ, యూ యువర్ సెల్ఫ్ ఇస్ కృష్ణ. హౌ యూ కీప్ యువర్ సెల్ఫ్, హౌ యూ మెయింటైన్ యువర్ బాడీ. They believe, I mean, ISKCON believe that you are Krishna, your body is a sanctum. That is how we believe. So that is why, I mean, I feel I could relate to this concept, and that's why I feel very happy coming here. So yeah, thank you. కృష్ణ జపమాల కనిపిస్తుంది మీ దగ్గర, కంటి వేసుకున్నారు. ఎప్పటి నుంచి కృష్ణుడి గురించి నేర్చుకోవడం కానీ ఆ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేయడం కానీ కృష్ణుడికి మీకు ఎటువంటి సంబంధం? అంటే మాకైతే 20 years నుంచి అంటే కృష్ణ ఇక్కడ మేము కొత్తగా వచ్చినప్పుడు మాకు కృష్ణ ఇక్కడ గుడిలో మాకు చిన్న ఫోటో ఇక్కడ దొరికిందనమాట. అంటే మా గుడికి ఇక్కడ పరిచయం అయిందనమాట. అప్పటి నుంచి కృష్ణ అని బాగా మొక్కుతున్నాము. కానీ కృష్ణుడు కరుణించి మాత్రం 4-5 years వచ్చాయి. అప్పటి నుంచి కంటిన్యూగా 16 మాలలు చేస్తూ జపమాల చేస్తూ ఇప్పుడు దీక్ష కూడా తీసుకున్నాను అనమాట. అంత అవకాశం మా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి. ఎన్ని రోజుల దీక్ష? ఎన్ని రోజు కంటిన్యూ ఉంటుంది దీక్ష. ఎప్పటికీ ఉంటుంది. రోజు జపమాల చేయాలి, రోజు 16 రౌండ్లు చేయాలి ప్రధానంగా. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఈ గార్లిక్, ఆనియన్స్ ఇటువంటివి, ఆల్కహాల్ ఇవన్నీ తినచ్చు కదా? తినరు. గార్లిక్, ఆనియన్స్, ఉల్లిగడ్డలు, అల్లము. మళ్ళీ ఇంకొకటి ఏదైనా కూడా ప్రసాదము దేవునికి అర్పించింది తినకూడదు. దేవునికి అర్పించిన ప్రసాదమే తినాలి. ఏదైనా కూడా దేవునికి, ఏదైనా కూడా మనం చేసుకొని బయట 100% ఎక్కడ తినరు. అనివార్యాల పరిస్థితుల్లో తింటే ఆ తిన్నది కూడా గార్లిక్ ఆనియన్ లేని హోటల్లో జైన్ ఫుడ్ తినాలి. అది కూడా దేవునికి అర్పించి తినాలి ఎట్లా ట్రావెల్ ఇట్లా వెళ్ళినప్పుడు. కృష్ణ కాన్షియస్నెస్లో ఇంత జర్నీ ఉంది, అది చాలా చెప్పలేని అనుభూతి. అంటే ఆకర్షితుడు అని అంటారు కృష్ణుడి. అసలు ఆకర్షణ ఉంటాడనమాట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇట్లా ఏం లేదు, ఆయన ఆకర్షణలో, ఆయన మాయలో. నాకు మీ కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి ఆయన గురించి తలుసుకుంటే కూడా ఎంతో చెప్పలేని అనుభూతి అది. కృష్ణలోనే అంత ఆనందం ఉంటుంది. మా ప్రభు కూడా కృష్ణ కాన్సెప్ట్స్లో రావాలని కోరుకుంటున్నాను. అంటే సేవ చేస్తుంటే అంత ఆనందం వస్తుంది. ఆయన గురించి చెప్తుంటేనే అదేందో మనసులో నుంచి ఒక బాధ బయటకు వస్తుంటుంది. అంటే ఆయన ఉంటాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఒకలాంటి పులకింత, ఒకలాంటి సేవాభావం అట్లా నామంలోనే ఉంటుంది అన్నమాట. కృష్ణ అంటే, కృష్ణ అంటేనే ఆకర్షణ అనమాట. కాబట్టి అందరిని ఆకర్షిస్తాడు అనమాట. ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు. ఆయన అసలు చూడకుండా ఉండలేమన్నమాట. మేము ప్రతిరోజు ఆయనని మేము ఇంట్లో అర్చన పూజ చేస్తాం కదా, మంగళారతిలో అన్నీ చూస్తాం, కనబడతాడు. మేము పెట్టిన ప్రసాదం కూడా స్వీకరిస్తాడు. అలాంటివి కూడా మాకు సింబల్ కనబడతాయి. మా ఇంట్లో మా పిల్లలు కూడా చూస్తారనమాట. మా మనోరాలు కానీ వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు. అద్భుతాలన్నీ మనం ఆ కాన్షియస్నెస్లో ఉన్నాం, నిష్టం పూజ చేస్తామని చేసి వచ్చాను నేను. మా ఇంట్లో అంత బాగా చేస్తాను మేము రోజు. కానీ బాగా అనిపిస్తుంది. ఎంత అంటే
జీవితంలో ధన్యం కావాలంటే కృష్ణుడు ఒక్క నామంతో స్మరిస్తే చాలు. ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం చదవండి, మీకే మార్పు వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు చదవాలని నేను కోరుకుంటాను అనమాట అందరికీ. పొద్దున్న హరే కృష్ణ. దేవునికి మార్నింగ్ భోగు చేసి పెట్టాను. నేనే చేసి అంటే అనేక ప్రసాదాలు చేస్తాం కానీ మార్నింగ్ చేస్తాం ఇట్లా. కంపల్సరీ మాతాజీ. ఇట్లా అలా చేసిన 25 రకాల ప్రసాదాలు ఉదయం చేసి దేవునికి అర్పించి వచ్చాం. మనం పిల్లలకి ఎలా ఇష్టంగా చేస్తామో మనం ఏ పని చేసినా కృష్ణుడి కోసం చేస్తామండి. చేస్తూ పిల్లలకి పెడతాం అనమాట. హరే కృష్ణ చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ఒక అద్భుతం, కృష్ణ ఒక ధర్మం అని అంటుంటారు. చాలామంది కృష్ణ కాన్షియస్లో రావాలని ప్రయత్నించినా కూడా రాలేకపోతూ ఉంటారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇంత పెద్ద అద్భుతంగా కృష్ణాష్టమి సంబరాలు ఇస్కాన్లో జరుగుతున్నాయి, మీరు దాంట్లో ఒక మెంబర్, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఏమంటారంటే మనం ఎన్ని లైఫ్ టైమ్స్ ఆఫ్టర్ మెనీ లైఫ్ టైమ్స్ మనము ఒక కృష్ణ డివోటీ అవుతాం అన్నట్టు. అంటే అంటే అది నార్మల్ కాదు. నార్మల్గా ప్రపంచంలో అందరూ మనుషులే, కానీ మనుష్య జన్మ వచ్చిన తర్వాత కూడా లైక్ ఇఫ్ ఈస్ బికమింగ్ ఎ కృష్ణ డివోటీ దెన్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్. ఎట్లా అంటే స్పెషల్. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఎలా హీస్ అ స్పెషల్ పర్సన్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. లైక్ ఆయన కూడా సిటిజన్ అయినప్పటికీ కూడా హీస్ అ స్పెషల్ పర్సన్, రైట్? సో సిమిలర్లీ ద డివోటీ హీస్ స్పెషల్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్లో తను స్పెషల్. సో వీ షుడ్ ఆల్ బీ స్పెషల్. ఇఫ్ మనం లేకపోయినా కానీ వీ షుడ్ ట్రై. అట్లీస్ట్ వీ కెన్ కమ్ టు టెంపుల్ ఎవ్రీ సండే. అవుతుంది, సండే ప్రోగ్రామ్ అవుతుంది సికింద్రాబాద్ టెంపుల్లో. రావచ్చు, అసోసియేట్ అవ్వండి డివోటీస్తో. సో మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 7 o'clock యాక్చువల్లీ టెంపుల్ ఓపెన్ అయ్యేది 4:30కి. మంగళారతి ఉంటుంది, తర్వాత క్లాసెస్ అవుతాయి, మళ్ళీ నగర సంకీర్తనకి వెళ్తారు డివోటీస్, తర్వాత భాగవత క్లాస్ ఉంటుంది, తర్వాత ప్రసాద్ తీసుకుని వెళ్ళొచ్చు. సో మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది, ఈవినింగ్ కూడా క్లాస్ ఉంటుంది మళ్ళీ 7 o'clockకి. సో అది అలా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో రెగ్యులర్గా వస్తూ ఉంటే మీకు తెలుస్తుంది హౌ టు గో ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, ఇలా మనం కృష్ణ కాన్షియస్ని మన లైఫ్లో తీసుకోవాలి అని. సో ఇట్స్ చాలా, నేను యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నియర్లీ 6 to 7 years I'm doing it. So it's very nice, Mataji. So I'm very happy. So I want everyone, whoever the subscribers of your channel, whoever are viewing, please take up Krishna consciousness and make your life colorful. Yeah, that's all. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.